మిత్రులారా, ఇంతవరకు మనం ప్రధాన రేఖలు, ఉపప్రధాన రేఖలు, వాటి ప్రారంభాలు, వాటి అంత్యాలు, దాని గురించి, దాని మీద వచ్చే చిహ్నాల గురించి, వాటి విలాసాల గురించి, విన్యాసాల గురించి చాలా సంక్షిప్తంగా నేర్చుకున్నాం. దాన్ని విశాలంగా లోతుగా అధ్యయనం చేయాలి అంటే ఏదైనా ఒక సాముద్రిక శాస్త్రాన్ని కొని, ఒకటే సరిపోదండి, ఒక 2-3 కొనండి. ఎందుకంటే మతభేదాలు, అభిప్రాయ భేదాలు సాముద్రికులలో కూడా ఉన్నాయి కాబట్టి రకరకాల ఫలితాలు చెప్పేటట్టు ఉంటుంది. మీ అనుభవాన్ని దానికి జోడించటానికి మీరు చూసే చేతుల్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే మీకు అనుభవం పెరుగుతుంది, అందులో మీకు సందేహమే లేదు. కాబట్టి ఒక రకంగా ఇది అనుభవ శాస్త్రం కూడా మీకు అందుకోసమే అంటారు. కాబట్టి మీ అనుభవాన్ని పెంచండి. పెంచడమే కాదు, మీకేమైనా కొంగృత రేఖ ఉంటే, శాస్త్రాల్లో లేని రేఖలు ఏవైనా ఉంటే, దాని గురించి మీకు వయస్సు, మనస్సు ఈ 2 అనుకూలిస్తే మట్టుకు ఒక పరిశోధన కార్యక్రమాన్ని కూడా చేయండి. గ్రహాల గురించి చెప్పుకున్నాం, వేళ్ల గురించి చెప్పుకున్నాం, కరపృష్ఠాన్ని గురించి చెప్పాం, గోళ్ళ గురించి చెప్పుకున్నాం, గ్రహ అనుపాతాల గురించి చెప్పినాం, వాటి ఆగ్రహాలని గురించి, అనుగ్రహాలని గురించి కూడా చెప్పుకున్నాం. వాటి వేళ్ళ యొక్క వంపులు, పెంపులు, దింపులు వంటివి కూడా మనం వాటి యొక్క సొంపుల్ని గురించి తెలుసుకున్నాం. ఇక వివాహ రేఖల్ని, సంతాన రేఖల్ని గురించి కూడా తెలుసుకున్నాం. కానీ సంతాన రేఖల్ని గురించి, వివాహ రేఖల్ని గురించి ఇప్పటి వరకు వచ్చినటువంటి శాస్త్రాలలో లోపాలు ఉన్నాయి అని నేను అనలేను, కానీ అనను కూడా. కానీ కొంత అనుభవం ఇంకా పెరగాలి. ఎందుకంటే సంతానాన్ని గురించి అంత స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దానికి గల కారణం ఆధునిక కాలంలో లభ్యమయ్యేటువంటి చికిత్సా యోగాలే కావచ్చు, వైద్యుల యొక్క నైపుణ్యమే కావచ్చు, వాళ్ళ సొంతపు నిర్ణయాలే కావచ్చు. ఒక వజ్ర సంకల్పంతో ఇంత ఉంటే ఒక చెడును కూడా మనం మంచిగా చేసుకోవచ్చు. సత్సంకల్పాలు మాత్రం కావాలి, వాళ్లకు బుద్ధి రేఖ మంచిగా ఉండాలి. ఇన్ని రేఖలతో పాటు కొన్ని రేఖలు విశిష్టమైన రేఖలు కూడా ఉంటాయి. నేను ఇప్పుడు మీకు అన్ని చాలా గొప్ప రేఖల గురించే చెప్పాను. విశిష్ట రేఖల గురించి చెప్పుకోవాలంటే ఆ విశిష్ట రేఖలలో జీవిత రేఖ అంటే గురు కుజుడు ఈ స్థానం లోపల జన్మించి విల్లు ఆకారం లోపల, ధనుషాకారం లోపల కొద్దిగా వంగి ఈ యొక్క కేతు స్థానంలో ఏ సమాప్తమవుతుందో అది మీకు జీవిత రేఖ అనిపించబడుతుంది. దానికి లోపలి వైపు అంటే అంగుష్టం వైపు ఈ రేఖ ఎట్లా నడుస్తుందో మళ్ళీ అటువంటి రేఖే ఒకటి నడుస్తున్నట్టు తక్కువ మందికి కనిపిస్తాయి, చాలామందికి మాత్రం కనిపించాయి. ఒక్కొక్కసారి కొంత ముక్క ఉంటుంది, సగం వరకే ఉంటుంది, చివరిలో ఉండవచ్చు, మధ్య నుంచి ప్రారంభం కావచ్చు. వాటి విన్యాసాలు మీకు రకరకాలుగా ఉంటాయి. ఏదైతే ఏమిటి అటువంటి రేఖను సాధారణంగా ఇది కుజస్థానం నుంచి బయలుదేరాలి, లేదా కిందనే మీకు కనబడుతుంది కుజస్థానాన్ని చూస్తూ ఉండాలి. కుజస్థానాన్ని చూస్తుంది కాబట్టి జీవిత రేఖ ఎక్కడనైతే కుజస్థానం లోపల ప్రారంభమవుతుందో, జీవితం యొక్క గురువు యొక్క గ్రహం యొక్క చివరి నుంచి రెండవ కుజుని యొక్క ప్రారంభ కేంద్ర బిందువు నుంచి జీవిత రేఖ ఎక్కడనైతే బయలుదేరుతుందో అక్కడనే ఈ రేఖ కూడా బయలుదేరుతుంది. లేదా కొందరికి కొంత దూరంలో కూడా బయలుదేరవచ్చు, అక్కడే ఖచ్చితంగా బయలుదేరాలని కాదు. ఆ రేఖను మాత్రమే కుజరేఖ అంటాం. కారణం కుజస్థానంలో బయలుదేరింది కాబట్టి. ఇది జీవితంలో ఉన్న లోటు పాట్లను తొలగిస్తుంది. కాబట్టి జీవిత రేఖలైన ఆపత్తులున్నా, విపత్తులున్నా, ఇంతేల మారకాలు ఉన్నా కానీ దాన్ని తొలగించే శక్తి సామర్థ్యాలు కేవలం కుజరేఖకు మాత్రమే ఉన్నాయి. ఆ ఆపత్తిని తొలగించడానికి వజ్రరేఖ అయినటువంటి సహజ కవచమైనటువంటి చతుర్భుజాన్ని తీసుకున్న పుట్టుక నుంచి గిట్టే వరకు నేను నీ వెంట ఉన్నాను అని చెప్పటానికి మరొక రేఖ ఉదయిస్తుంది, అదే కుజరేఖ. అది బొటన వెలువైపు ఉంటుంది. ఇది జీవిత రేఖ అవుతుంది. ఇది బుధుని యొక్క చివర, రెండవ కుజుని యొక్క ప్రారంభం.
ఈ కేంద్ర బిందువు దగ్గర ప్రారంభింపబడి ఇక్కడ ఉన్నటువంటి కేతు స్థానం లోపల అది పరిసమాప్తం అవుతుంది. కాబట్టి దీన్ని జీవిత రేఖ అన్నాం. ఇది ఇక్కడనే జన్మించి లేదా కొంత దూరం లోపల మనం విన్యాసాల గురించి క్షుణ్ణంగా చదువుకున్నాం కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళేది మీకు ధనుషాకారం లోపల మీకు బుద్ధి రేఖ అవుతుంది. కాబట్టి ఇక్కడనే ప్రారంభమయ్యి ఇక బుద్ధి రేఖని ఇక్కడ మీరు చూడకండి, ఎందుకంటే బుద్ధి రేఖల గురించి చెప్పటం కాదు కాబట్టి ఇది బుద్ధి రేఖకు సంబంధించిన రేఖ కాదు కాబట్టి జీవిత రేఖ యొక్క మరొక రూపం సహాయక రేఖ అందాం దీనికి. అక్కడనే జన్మిస్తుంది కాబట్టి ఇగో ఈ రకంగా కొంతమందికి ఉంటుంది. ఇది కొంతమందికి కుజ స్థానంలో పరిసమాప్తం అవుతుంది లేదా కంకణ రేఖలలో పరిసమాప్తుంది. జీవిత రేఖ ఏ రకంగానైతే ఒక ధనుషాకారం లోపల ఉండి కేతు స్థానంలో పరిసమాప్తం అవుతుందో కుజ స్థానంలో జన్మించి అదే వంపును కలిగి ఉండి అది కంకణ రేఖలలో కొంతమందికి కేతు స్థానం లోపల కూడా పరిసమాప్తం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కుజస్థానంలో జన్మించింది కాబట్టి కుజరేఖ అని, జీవిత రేఖకు సహాయ రేఖ ఉంది కాబట్టి రెండవ జీవిత రేఖ అని, సహాయ జీవిత రేఖ అని అన్నారు. ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో ఏదో ఒక వరం, పూర్వీకుల యొక్క మంగళాశాసనాలు అనుకోండి, పూర్వజన్మం యొక్క సుకృతాలు అనుకోండి, తల్లిదండ్రులు నోమిన నోము అనుకోండి, నోచుకున్నటువంటి నోముల గురించి అనుకోండి, ఇటువంటి వాళ్ళకు మాత్రమే ఉంటుంది. సాధారణంగా ఈ రేఖ ఎవరైతే సైనికులలో ఉంటారో, సైనిక విభాగంలో పనిచేస్తారో, రక్షణ భట విభాగంలో అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఎవరైతే ఉంటారో, అగ్నిమాపకాలలో అగ్ని సంబంధమైనటువంటి పనులు ఎవరైతే చేస్తుంటారో, రహస్యమైన స్థావరాలలో ఎవరికి కనబడకుండా సంచరిస్తూ ఉంటారో, అడవులలో తిరుగుతుంటారో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారో, టపాకాయలు తయారు చేస్తూ ఉంటారో, కొంతమంది సర్కస్ ఫీట్లు చేస్తుంటారో వాళ్ళల్లో కూడా, అంటే ఎవరైతే కఠోరమైన పరిశ్రమ చేస్తారో, భయంకరమైనటువంటి ప్రాంతాలలో భయంకరమైన విషయాలలో దిగి పనులు చేస్తుంటారు కాబట్టి వాళ్ళని రక్షించటానికి పూర్వజన్మ సుకృతం వలన అందరికీ కాదు కొందరికి మాత్రం ఈ రేఖ కనిపిస్తుంది. ఈ రేఖ ఉన్నది అని అంటే ఇంకొక రేఖ ఎవరికి ఉంటుంది? న్యాయానికి కొంతమంది వ్యక్తులు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏ కఠోర శ్రమ చేసేటువంటి వాళ్ళు కాకుండా పూర్వజన్మ సుకృతం అనుకోండి, దేవునికి ఆ వ్యక్తి మీద పరిపూర్ణమైన దయ ఉన్నది అనుకోండి, అటువంటి వ్యక్తులకు మాత్రమే ఉంటుంది. ఎంత ఇబ్బంది వచ్చినా, ఇంతేలా మారకం ఉన్నా, మృత్యు ఉన్నా దాన్ని తప్పించి చిరంజీవుణ్ణి చేయాలి, చాలా కాలం జీవించేటట్టు చేయాలి అన్న సంకల్పంతో భగవంతుడు ఈ రేఖ ఇక్కడ ఇచ్చాడు. దీన్నే రెండవ కుజరేఖ లేదా రెండవ జీవిత రేఖ. దీనికి ఒక 20-30 పేర్లు ఉన్నాయి. సర్వపాపహారిణి అని, నీచభంగ రాజయోగం అని, అంటే చెడును తొలగించి మంచి చేసేటువంటి రేఖ అని, సర్వ సంకటహారిణి అని, సర్వరోగ నివారణి అని, సర్వ ప్రమాద హారిణి అని చాలా పేర్లతో దీన్ని పిలుస్తాము. ఎందుకంటే ఇక్కడ వచ్చే ప్రతి లోపాన్ని ఇది తొలగిస్తుంది. ఇంతేలా జీవిత రేఖ విరిగి కూడా అక్కడ ఎవరేఖ ఉన్నా, గుణకం ఉన్నా, 3 ప్రధాన రేఖలలో అంటే హృదయ రేఖ, బుద్ధి రేఖ, జీవిత రేఖ మీద ఈ 3 చోట్ల కూడా మారకం కనిపిస్తే, మృత్యు యొక్క గుర్తులు కనిపిస్తే తప్పకుండా మృత్యు అవుతుంది అని ఏ రకంగానైతే మనం భావిస్తామో అటువంటి సంకటాన్ని కూడా, అటువంటి ఇక్కట్లను కూడా తొలగించి పునర్జీవింపజేస్తుంది. ఇది ఈ యొక్క రేఖ యొక్క ఫలితం. ఇంకొకటి, ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో అందరికీ కాకున్నా కొందరికైనా మేనవారితోని, అంటే తమ్ముని బిడ్డతోని, అంటే బావమరిది బిడ్డతోని, లేదా వేలు విడిచిన, తనకు సొంత తమ్ముడు కావాల్సిన అవసరం లేదు, తనకు సొంత బావమరిది కావాల్సిన పని లేదు, ఆ రకంగా భావింపబడేటువంటి వ్యక్తులు
లేదా ఆ రకంగా వరుస ఉన్నటువంటి వ్యక్తులు, అంటే చిన్నాన్న పెద్దనాన్న యొక్క పిల్లల యొక్క అమ్మాయిలున్న, అటువంటి అమ్మాయిలైనా అబ్బాయిలైనా వీళ్ళు కూడా మేనరికేవి కదా, అటువంటి వ్యక్తులతోనే వీరికి వివాహం అవుతుంది. అందరికీ కాదండి, కొందరికి వివాహం కాకపోవచ్చు. ఇప్పటి సైన్స్ ప్రకారంగా, ఇప్పటి విజ్ఞానం ప్రకారంగా మేనవారిని చేసుకోకూడదు అన్నటువంటి ఒక భ్రమను అభిప్రాయము ఉంది. దాన్ని కాదనలేక మేనపిల్లలు ఉన్నప్పటికీ, యోగ్యులైనప్పటికీ, అన్ని తీర్ల సహకరించే వారైనప్పటికీ కేవలం ఈ భ్రమతోని మేనవారిని చేసుకోకుండా వేరే వారిని చేసుకుంటారు. ఎందుకంటే సంతానపరమైన ఇబ్బందులు రావచ్చు, మరే రకమైన ఇబ్బంది అయినా రావచ్చు, అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు జన్మించవచ్చు, ఏదో ఒక లోపం ఉన్నటువంటి వ్యక్తులు జన్మిస్తారు. ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే కాబట్టి అని కొంతమంది భావించి ఇటువంటి అవకాశాన్ని జారవిడుచుకుంటున్నారు, తృణీకరిస్తున్నారు, కాదంటున్నారు. ఎందుకంటే సైన్స్ను నమ్మాలి కూడా. ఇది కూడా ఒక సైన్సే, ఇది సైన్స్ కాదని మాత్రం మీరు దయచేసి అనుకోకండి, ఇది కూడా ఒక సైన్సే. మన ఆలోచనలు బట్టి రేఖలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. మన బ్లడ్ సర్క్యులేషన్ బట్టి వస్తూ పోతూనే ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక సైన్సే. కాబట్టి ఈ రేఖ ఉన్న ఫలితాన మాత్రమే మేనవాణం చేసుకుంటారు. ఇది ఇప్పటి మాత్రం మీరు పాతకాలం లోపల కనబడినా మీరు వారిని అడగండి, మీకు మేనపిల్లనా లేదా వేలమిచ్చిన మేనవాళ్ళ లేదా కడు సన్నిహితుల, చాలా దగ్గర సంబంధికుల అనుకోండి. అంటే మేన సంబంధికులతో వివాహం అయ్యే అవకాశాలు మీకు వీళ్ళకు చాలా ఉన్నాయి. ఇంకొకటి, భార్య రూపవతి, శీలవతి, గుణవతి, రూపం సంగతి అట్లా ఉన్నా శీలవతి, గుణవతి, అనుకూలవతి, వీటన్నిటికి తోడు క్రమశిక్షణతోనూ కూడుకున్నటువంటి మహిళ ఉంటుంది. లేదా చాలా క్రమశిక్షణ అయినటువంటి భర్తలు లభిస్తారు. ఇది పురుషుల గురించే ఎక్కువ చెప్పారు సాధారణంగా. ఎందుకంటే మనకున్న శాస్త్రాలన్నీ పురుషాధిక్య శాస్త్రాలే, పురుషాధిక్య సమాజం కాబట్టి ప్రతిని పురుషులను ఆధారం చేసుకుని పోతారు. ఒకవేళ ఈ రేఖ స్త్రీలకే మీకు కనబడింది అనుకోండి, ఆమె 50వ వయసులో కూడా 40ని తలపింపజేస్తుంది, 35ను తలపింపజేస్తుంది. అంటే యవ్వనంగా కనిపిస్తుంది. ముదిమిని తరుముకొని రాదు, తరమకుండా ఈ రేఖ అడ్డుకట్ట వేస్తుంది. 60లో కూడా ఏమండి మీకు 45 50 అంటారు, అయ్యో నాకు 60 అండి అంటుంటారు. దాన్ని చూడండి, అటువంటి వ్యక్తులకు ఈ రేఖ ఉండేటువంటి అవకాశం ఉంది. రైట్. ఇంకొకటి, ఈ రేఖ ఉంది కదా అని ఆ వ్యక్తులే 200 స్పీడ్లో బండి నడిపినా, కావాలని కష్టాలు కొనుక్కున్నా, 2 అంతస్తుల 3 అంతస్తుల భవనం మించి దునికినా, పాములు తేళ్ళు ఇక్కడ తిరుగాడుతున్నాయి, క్రూరమృగాలు ఇక్కడ తిరుగాడుతున్నాయి అన్న సాహసం చేసి నాకు ఈ రేఖ ఉందని అక్కడ సంచరించిన దానికి మాత్రం ఈ రేఖ సహాయపడదు. అనుకోకుండా వచ్చే అటువంటి ఇబ్బందులకు మాత్రమే ఇది సహాయకారిగా ఉంటుంది. ఈ రేఖ ఉన్నవాళ్ళు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు, జీవితంతో విసిగి లేదా కుటుంబ సభ్యులతో ఉండక. మరి ఈ జీవిత రేఖ ఉండి ఏం చేసింది అని కొంతమంది అంటారు కదా. లేదు, అది కావాలని చేసుకున్న నేరం. ఆ దోషానికి జాతకులు బాధ్యులు కానీ రేఖ మాత్రం బాధ్యులకు కాదు. ఇంకొకటి, ఇక్కడ ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు క్రమశిక్షణగా ఉంటున్నారు. ఆమె ద్వారా ఆదాయం ఉంటుంది. ఒకవేళ ఆమె ద్వారా ఆదాయం ఉండదు అనుకుందాం, పరస్త్రీ ద్వారా అయినా ఆదాయం ఉంటుంది. అంటే గుప్తంగా, రహస్యంగా ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవటం, డబ్బున్న స్త్రీతో సంబంధం పెట్టుకోవటం, అనాయాసంగా అయాచితంగా ఆమె నుంచి కొంత ఆస్తిపాస్తులు, డబ్బు చాటుకు మాటుకు లేదా నేటుకు కూడా కావచ్చు, ఆ ఆస్తిపాస్తులు ఈ జాతకునికి వర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొక లోపం, అందరిలే కాదు, ఒక్కడి జ్ఞాపకం ఉంచుకోండి. లోపాలు నేను కొన్ని చెప్తున్నా, జాతకుడు చెప్తున్నాడు కాబట్టి ఈ లోపాలని నేను అధిగమించగలుగుతాను అన్నటువంటి దృఢ సంకల్పం చేసుకుంటే, సంకల్పాలు వికల్పాలు బుద్ధిలో ఉంటాయి కాబట్టి
బుద్ధి రేఖ కారకాలు కాబట్టి మంచి ఆలోచన తిరిగింత చేస్తే నేను చెప్పిన ప్రతి చెడును తొలగించవచ్చు. కొంతమందిలో తొలగించే శక్తి లేకుంటే నష్టాన్ని కేవలం కష్టాలుగా మారుస్తుందే తప్ప నష్టాన్ని చేయదు. ఇది బుద్ధిరేఖ యొక్క విశేషం. దయచేసి ఇది బాగా గమనించండి. నేను చెడ్డ చెప్పాను, అయ్యో నా భాగ్యంలో చెడే ఉంది, ఏది చెప్పదు. నేను అనుకుంటాను జ్యోతిష్యం కూడా ఇది చెప్పదు, ఇట్లా లేదు ప్రయత్నం. జ్యోతిష్యమే ఒకవేళ చెప్తే పరిహారాలు ఎందుకు చెప్తుంది, చికిత్స ఎందుకు చెప్తుంది, జ్యోతిష వైద్యం ఎందుకు చెప్తుంది? అంటే ఆ రకంగా ప్రయత్నశీలంగా ఉంటే మన విపత్తును తొలగించుకొని కించిత్తు ఆపత్తులు పడవచ్చు, కొద్ది ఇబ్బందులు పడవచ్చే తప్ప ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. అయితే ఇటువంటి స్త్రీలకు ఒక పరాయితీ స్త్రీతో సంబంధం ఉంటుంది అని కొంతమంది అంటారు సాముద్రిక శాస్త్రజ్ఞులు. అవును, ఇది చెడు యొక్క అభిప్రాయం లేదా ఫలితం. లేదు, ఈ చెడు అభిప్రాయాన్ని నేను అధిగమించగలుగుతాను, అటువంటి చెడ్డ సమయం వచ్చినా నేను నివారించగలుగుతాను. నా చదువు ఏం చేసుకోను, మా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం ఏం చేసుకోను, నా భార్య ఇంత రూపవతి అనుకూలవతి అయినా ఆమెను తృణీకరించి నేను చేయటం ఏమిటి, నేను చేస్తున్న ఉద్యోగం ఏమిటి, నేనున్న చుట్టూ వాతావరణం ఏమిటి, నా గురించి భవిష్యత్తు ఏమనుకుంటుంది, చరిత్ర ఏమని రాస్తుంది, నా కుటుంబ సభ్యులు ఏమనుకుంటారు, ఎన్ని ప్రశ్నలు లేవండి. ఒక 100 ప్రశ్నలు వేసుకుంటాడు, ఆ చెడును తొలగించుకుంటాడు. కానీ మరొక చిన్నది ప్రార్థన మీతోనే, ఈ రేఖ ఎవరికైతే ఉంటుందో వారికి వ్యభిచార దోషం ఉండదు. అంటే పరాయి స్త్రీతో సంగమించరు, లేదా వాళ్ళతో వ్యవహారం చాటుమాటు వ్యవహారాలు పెట్టుకోరు. కానీ కొంతమందిలో ఆ ఫలితం చెప్తే మరో కొంతమందిలో ఆ చెడు కొందరికి జరగదు. కానీ ఏ కారణంగానో అనుకూలవతి కానటువంటి, రూపవతి కానటువంటి, ఇబ్బందులు పెట్టేటువంటి భార్యతోని కాపురం విధిలేక చేయాల్సి వచ్చినా ఈ జాతకులు ఆ స్థానంలో భార్యకు బదులు పరాయి స్త్రీని, తాను ఆశించిన స్త్రీని, తనకు నచ్చిన స్త్రీని ఆ స్థానంలో పడ చూస్తాడు. వ్యభిచారి ఒక స్త్రీతోని లేదా 2 స్త్రీలతోనే తప్పుడు పనులు చేయవచ్చు. కానీ మానసిక వ్యభిచారం అంతకు మించిన దోషం. అంటే ప్రతి స్త్రీతోనే ఉంటుంది, కంటి కనబడిన ప్రతి అందమైన స్త్రీ మీద ఏదో ఒక చెడ్డ బాగుంటుంది. న్యాయంగా ఆ పిల్ల ఏ చెడ్డది కాదు, ఆ స్త్రీ అత్యంత పతివ్రత, సందేహమే లేదు. కానీ ఈయన దుర్మార్గానికి, ఈయన మానసిక బలహీనతకు ఆమె ఎట్లా బాధ్యురాలవుతుంది? కాబట్టి ఇటువంటి రుగ్మత ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వ్యవహారం ఉన్నవాళ్ళు ఆ సమయం ఆసన్నమైనప్పుడు, అటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనస్సును మార్చుకోండి, మరొక దాని దిక్కు పోనివ్వండి, భార్యనే సర్వస్వం అనుకోండి, మీకు ఇబ్బంది కూడా తొలగిపోతుంది. కానీ ఇది అందరూ చెప్పలేదు, కొంతమంది మాత్రమే తప్పకుండా చెప్పినారు.